2018లో నా గ్రాడ్యుయేషన్ అయిందండి. 2018 నుంచి నేను చదువుతూనే ఉన్నా. ఇట్స్ బీన్ 7 years. 2022లో ప్రిలిమ్స్ పెట్టిండ్రు రాసిన, 23లో పెట్టిర్రు రాసిన, 24లో పెట్టిర్రు రాసిన, మెయిన్స్ రాసిన, మెరిటోరియస్ ర్యాంక్ వచ్చింది. ఇవన్నీ అయిపోయినాక ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ అంతా కూడా వృధా అని చెప్పడం పైకి వెళ్ళి వీళ్ళు డబ్బులు ఇచ్చిర్రు, వీళ్ళు కరప్ట్ అని చెప్పడము, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఇది ఎగ్జామ్ ఎట్లుంటుంది అంటే బ్రదర్, ప్రిలిమ్స్ పెడతారు, అలా క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ 7 days ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీడే ఇవాళ నుంచి మొదలు పెడితే ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండదు. ఇవాళ రాస్తే 3 గంటలు, మళ్ళీ పండుకొని లేవగానే మళ్ళీ పొద్దున్నే మళ్ళీ 3 గంటలు, మధ్యాహ్నం 2 to 5 తిండి తినకుండా పోయి రాసేదన్న. 7 days ఎవ్రీడే 3 గంటలు రాస్తే చేయి నొప్పలేసేది. ఇన్ని రోజులు ఇన్ని సబ్జెక్టులు, ఒక 20 సబ్జెక్టులు ఉంటాయన్న మొత్తం కలిపి. తెలంగాణ మూమెంట్, ముల్కీ మూమెంట్ నిజాం నుంచి స్టార్ట్ చేస్తే, తెలంగాణ హిస్టరీ మన పుట్టుపూర్వతాలు శాతవాహన యుగం నుంచి స్టార్ట్ చేస్తే మనకు తెలంగాణ వచ్చి మన 2014 వరకు ఉంటుంది. ఇన్ని చదువుకొని ప్రపంచంలో సబ్జెక్టులు అన్నీ చదువుకొని అన్ని ఎగ్జామ్లు 7 రోజులు రోజు వచ్చి అట్లా ఫ్లూక్లో వచ్చే ఎగ్జామ్ కాదు ఇది. ఎవ్రీడే కూర్చొని పోయి చదివి రాస్తే వచ్చే ఎగ్జామ్ ఇది. సో దీన్ని వీళ్ళందరూ మెరిటోరియస్ కాదు, ఏదో స్కామ్ జరిగిందని బురద చల్లడము, ఏమైనా జరలే ఉంటే మీకు నిజంగానే నౌకతోకలు జరిగితే మాకు కూడా విడాలనేది మరి ప్రూవ్ చేయండి. ఎవరు ఇచ్చిన 5 కోట్లు చూపెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరైతే పెట్టిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే రాని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీకు వచ్చిన సంతోషం, ఎందుకంటే వచ్చిన రోజు పేరెంట్స్ అయితే హ్యాపీ ఉంటారు. సో ఎట్ సేమ్ టైం ఈ న్యూస్ వినంగానే అంతకంటే డబల్ పెయిన్ అనేది ఉంటుంది. సో మరి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏం చెప్పదు సార్? నా తోటి ఆస్పిరెంట్స్కి నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఒకటే అనుకుంటున్నా, ఒకటే విన్నపం. మీరు ఎగ్జామ్ ప్రాసెస్ని ముందుకు పోనిస్తే మళ్ళీ నోటిఫికేషన్ అయినా వస్తుంది. ఎంతసేపు దీన్ని వాటి రివాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ, ఇంకే స్టేట్లో కానీ రివాల్యుయేషన్ అనేది అసలు నాన్ సెన్స్. అది రివాల్యుయేషన్ చేస్తే మళ్ళీ 10% సబ్జెక్టివిటీ ఉండదా? యూపీఎస్సీలో లేదా? మీరు చూస్తలేరా? మీరు అందరు కేసులు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు మళ్ళీసారి పెడితే మళ్ళీ సబ్జెక్టివిటీ ఉండేది ఎవరైనా రాసిస్తారా? గ్యారంటీ ఇస్తారా? మరి అది రివాల్యుయేషన్ అనేది అసలు పాయింటే లేదు. రిమైన్స్ పెట్టుకుంటూ పోతే మరి ఇట్లా ఎన్నిసార్లు పెట్టుకుంటూ పోదాం? రేపు పొద్దున మీకు వస్తుంది, ఇంకెవరికి రాదు, ఈసారి వచ్చిన వాళ్ళకి రాదు, వాళ్ళు మళ్ళీ కేసు ఇస్తారు. ఇది మరి ఇట్లా స్టాల్ చేసుకుంటూ పోదామా? వద్దు, ఈ నోటిఫికేషన్ ఫినిష్ చేయండి. ఇంకో నోటిఫికేషన్ ఉన్నది, ఇంకో జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు. కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి గవర్నమెంట్ అనేది. ఒకటే దాన్ని పట్టుకొని దాన్ని ఆపుకుంటుంటే ఎన్ని రోజులు మీరైనా లాభపడరు, మేమైనా. కొంతమంది ఏం